విజయనగరం జిల్లాలో అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. అకస్మాత్తుగా ఏదైనా విపత్తు సంభవిస్తే, విపత్కర సంక్షోభ పరిస్థితులు ఎదురైతే, యుద్ధం వల్ల బాంబులు పడి లేదా గ్యాస్ లీక్, షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే అలాంటి సమయంలో ప్రభుత్వం ఏ విధమైన సహాయ చర్యలు తీసుకుంటుంది, వివిధ ప్రభుత్వ శాఖలు ఎటువంటి చర్యలు చేపడతాయి, ఆయా శాఖల సిబ్బంది ప్రాణాలకు తెగించి ప్రజలను ఏ విధంగా కాపాడతారు అన్న అంశాలను కళ్లకు కట్టినట్లు చేసి చూపించారు. బాంబులు, ఇతర పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే విధానాన్ని కూడా వివరించారు. ఇంకా ఇంజూరీ అనేది పెద్దదైపోవడం జరుగుతుంది. సో తీసుకొచ్చేటప్పుడు చేసి విక్టిమ్ని పైనుండి. విజయనగరం జిల్లా విపత్తుల యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మంగళవారం సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, వైద్యారోగ్య శాఖ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఆర్టీసీ తదితర శాఖలు ఈ విన్యాసాల భాగస్వాములయ్యాయి. పై అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడి అగ్నిమాపక సిబ్బంది చేరుకోవటం, క్షతగాత్రులను కిందకి దించడం, వారికి వైద్య సహాయాన్ని అందించడం, హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం, అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ సిబ్బందికి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయపడటం, అప్పటి పరిస్థితి అదుపులోకి రాని పక్షంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు జతకలవడం, ప్రజల ప్రాణాలను రక్షించి సహాయక చర్యలు చేపట్టడం తదితర అంశాలను ప్రత్యక్షంగా చేసి చూపించారు. ప్రకృతి వైపరీత్యాలతో పాటు మానవ ప్రేరేపిత ప్రమాదాలను సైతం ఎదుర్కొనే విధానాన్ని వివరించి తమ సన్నద్ధతను తెలియజేశారు. అదేవిధంగా జనసమ్మర్దం ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ లాంటి చోట్ల తీవ్రవాదులు బాంబులు లేదా ఇతర పేలుడు పదార్థాలను పెడితే వాటిని డాగ్ స్క్వాడ్ సహాయంతో కనుగొని నిర్వీర్యం చేసే విధానాన్ని సైతం ప్రత్యక్షంగా చూపించారు. పైనుండి కిందకి సురక్షితంగా దించేందుకు గాను దీన్ని మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3 దగ్గర డాగ్ హ్యాండ్లర్ ఎక్స్ప్లోజివ్ డిటెక్షన్ డాగ్ ఒక సస్పెక్ట్ ఏదో ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఇటువంటి మాక్ డ్రిల్ కారణంగా సిబ్బంది సన్నద్ధతను తెలుసుకోవచ్చు అన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు ఏ విధంగా ప్రవర్తించాలన్న అంశం కూడా తెలుస్తుందని చెప్పారు. ఏదైనా విపత్తు సంభవించిన సమయంలో దాని నుంచి బయటపడేందుకు, ప్రభావితులను రక్షించేందుకు ప్రభుత్వం సిబ్బంది చేస్తున్న చర్యలకు ప్రజలు సంపూర్ణంగా సహకారం అందించాలని, సహాయక చర్యల భాగస్వాములు కావాలని సూచించారు.